Hello, hi, అందరికీ నమస్తే. Am I audible clearly? Hello, that's fine. Audible? Yes. Voice is clear. Yes. Just a second. Yes, that's fine. Good evening. Am I audible clearly? Let me know. Okay, done. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. రైట్, పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో నేటికి 19th డే, అంటే మనం ఈ ఆది గురువు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 20 days అవుతూ వచ్చింది. సో ఈ జర్నీలో ప్రతి ఒక్క పర్సన్తో పాటు రెగ్యులర్గా మనం వాట్ ఈస్ ఇన్వాల్వ్ అవుతూ రిలేషన్షిప్తో పెంచుతూ ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్కి మన ఎగ్జామ్ హాల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా అరేంజ్ అవుతున్నాయి, ఉన్న టాపిక్లు అందరూ టెక్స్ట్ బుక్ చదవమన్నారు, టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి అవగాహనతో సంపూర్ణంగా ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్లు అయితే పరిపూర్ణంగా నేర్చుకున్నాం. బట్ నో సౌండ్. సునీత మేడం, రియల్లీ సౌండ్ వస్తుందిగా? ఇంక్రీజ్ వాల్యూమా? జస్ట్ వెయిట్. ఫుల్ ఉంది మ్యామ్, 100 ఉంది, 100% ఉంది, ఇక్కడ 100 ఉంది. బాగానే ఉంది కదా మ్యామ్? హలో, ఇప్పుడు రీసౌండ్ ఎట్లేదు కదా? రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ ఏమైనా ఉందా? ఒకసారి చెక్ చే. నో రీసౌండ్? గుడ్ సార్, ఓకే. సో డన్. ఓకే, రీసౌండ్ ఎట్లేదు కదా? డన్ డన్. సో రైట్, అయితే మనం ఈ టెక్స్ట్ బుక్లో మనం అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈరోజు రేపటితో పాటు గ్రామర్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోతుంది. కాన్సెప్ట్, టెక్స్ట్ బుక్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నాం. మరి ఈరోజు వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్ దట్ ఈస్ ఏంటంటే లింకర్. ఈ లింకర్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ను మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అంటే ఏ ఫార్ములాతో వెళ్ళాలి? అయితే ఇక్కడ లింకర్స్ గురించి అడుగుతున్నారు, కానీ ఈ లింకర్స్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ అడగట్లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ టెట్లో ఏ మోడల్లో వస్తుంది ఆ మోడల్ని, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఆయుధంగా తీసుకుని మనం ప్రిపరేషన్ ప్లాన్ని మోడిఫై చేసుకోవాలి. లింకర్స్ అనేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ పడుతుంటారు, భయపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే లింకర్ అనగానే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పదం నుంచి వస్తుంది, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఇలా అనేక రకాలమైనటువంటి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈజీగా ఈరోజు ఈ టాపిక్తో పాటు క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. ఒకసారి నేర్చుకోండి. సో రైట్, జస్ట్ వెయిట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద లింకర్. లింకర్ అంటే ఏంటి అనేది ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ బుక్కి వెళ్దాం. టెక్స్ట్ బుక్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్దాం. ప్రతిదీ యాజ్ యూజువల్ ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటామో అదే విధంగా తెలుసుకుంటాం. రైట్, సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 నిమిషాల్లో, ఐ మీన్ ఒక 10 minutesలో మనం కంప్లీట్ చేసేస్తాం. రైట్, సో అంటే లింకర్ అన్నారు కదా. సో linkers, right? ఈ టాపిక్ లింకర్ మీన్స్ వాట్? ఫస్ట్ లెట్ us know what you mean by linker.
లింకర్ అంటే అర్థం ఏమిటి ముందు తెలుసుకుంటే మ్యాక్సిమం మీకు మీనింగ్ తెలుసుకుంటే చాలు. లింకర్స్ మీన్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ థాట్. ఓకే, ఆర్ థాట్. ఎదుటి వారికి లింకర్స్ మీన్స్ టు కనెక్ట్ ఐడియాస్ టుగెదర్, the relations between the one word to another word, or one sentence to another sentence, one statement to another statement, one class to another class. సో ఇలా ఏ పదాన్ని అయితే మనం జోడించి ఒక వాక్యం రూపంలో మనం మార్చి రాస్తామో సో దాన్ని లింకర్ అంట. అంటే while you are going to express our ideas, our thoughts, our opinions, okay, these things, కొన్ని సెంటెన్స్ని కొన్ని స్టేట్మెంట్ని టుగెదర్గా కలిపి దాన్ని ఒక రిలేషన్షిప్ని తెలియజేస్తూ ఒక వాక్య రూపంలో మనం మార్చడమే ఏమంటారంటే సో దాన్నే మనం ఏమనొచ్చు, లింకర్ అని అనొచ్చు. సో దిస్ ఇస్ ద లింకర్. ఓకే, సో లెట్స్ బిగిన్. సో వాట్ ఈస్ ద లింకర్ అని చెప్పడం జరిగింది. అయితే లింకర్లో మీరు ఎక్కువ వెళ్ళట్లేదు, ఓన్ షార్ట్ కట్ చెప్తున్నాను మై డియర్ టీచర్స్. సో గుర్తుపెట్టుకుని లింకర్స్లో కొన్ని ఈజీగా గుర్తుపెట్టడానికి ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే లింకర్లో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉంటాయో దాదాపు నాకు తెలిసి మోర్ దెన్ ఒక 100 వర్డ్స్ ఉంటాయండి. లింకర్స్లో పదాలని మోర్ దెన్ ఒక 100 పదాలు ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి. అవన్నీ మనం గుర్తుంచుకొని బట్టి పెట్టి వెళ్ళడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. తర్వాత సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి అవన్నీ మనం ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయమన్నట్లే ఇచ్చినటువంటి వాక్యంలో ఏది ఏ వర్డ్ అక్కడ వస్తుందని మనం ఫైండ్ అవుట్ చేయమంటాం. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్ ఇచ్చి అక్కడ ఆల్దో వస్తుందా, దో వస్తుందా, థజ్ వస్తుందా, దజ్ వస్తుందా, లేదా సిమిలారిటీ వస్తుందా, ఇఫ్ వస్తుందా, లేదా అన్లెస్ వస్తుందా, బిసైడ్ వస్తుందా, బిసైడ్స్ వస్తుందా, ఆల్సో వస్తుందా, ఏ వర్డ్ వస్తుంది, విచ్ ఇస్ జస్ట్ సూటబుల్ అని అడుగుతున్నారు. కాబట్టి అది దాని యొక్క గుణాన్ని బట్టి అంటే రూట్ మీనింగ్ ని మనం తెలుసుకోగలిగితే వీ కెన్ ఈజీలీ చూస్ what the sentence is expressing, what the sentence is denoted there, and what are the options and the words meaning, what it is expressing. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నా మాట అర్థమైంది అనుకుంటా. ఇచ్చినటువంటి వాక్యంలో సెంటెన్స్ ఏదైతే ఉందో అది దేన్ని సూచిస్తుంది, దాని యొక్క భావం దేన్ని సూచిస్తుంది అంటే రిజల్ట్ ని సూచిస్తుందా, కంపారిజన్ ని సూచిస్తుందా, లేదా కండిషన్ ని సూచిస్తుందా, లేదా ఎడిషన్ ని సూచిస్తుందా, ఆర్డర్ ని సూచిస్తుందా, లేదా కమెంట్ ని సూచిస్తుందా, లేదా సజెషన్ వైపు సూచిస్తుందా, దేన్ని వైపు అది సూచిస్తుంది అదిని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే టు ఫైండ్ అవుట్, అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇచ్చినటువంటి ఆ 4 ఆప్షన్స్ కూడా దాని యొక్క మీనింగ్ దేన్ని సూచిస్తుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. హోప్ యు అండర్స్టాండ్. సో కాబట్టి దాని గురించి మనం దృష్టి పెట్టాలి. సో రైట్, అందుచేత ఫస్ట్ వర్డ్ ఏంటంటే సమ్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది రీజన్. రీజన్ కి సంబంధించిన పదాలు కొన్ని ఉంటాయి. మరి మీకు తెలిసిన రీజన్ కి సంబంధించిన పదాలు కామెంట్ చేయండి, చూద్దాం. స్టేట్మెంట్ లేట్ వస్తుందంటే యాజ్ ఏ రిజల్ట్. సో అలాగే దెర్ఫార్, ఓకేనా, థజ్, అలాగే హెన్స్, దెర్ఫార్. ఈ పదాల్ని మనం ఉపయోగించే కదా మనం సెంటెన్స్ రాస్తాం. సో డ్యూ టు, ఫర్, బికాజ్, సిన్స్. ఓకే, డ్యూ టు, ఫర్, బికాజ్, అలాగే సిన్స్, ఇటువంటి పదాలను ఉపయోగించి మనం అది రీజన్ స్టేట్మెంట్ అని మనం చెప్తున్నాం. ఎస్, రైట్. సో వీటిని ఏమంటాం, రీజన్ స్టేట్మెంట్ అంటాం. అంటే సెంటెన్స్ లో ఖచ్చితంగా రీజన్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ లో కూడా ఒక వర్డ్ ఈ పదాలకు సంబంధించినటువంటి వర్డ్ ఏదైనా ఇస్తూ సెంటెన్స్ ని పర్ఫెక్ట్ చేయండి అంటాడు. కాబట్టి ఈజీగా మనం రాయవచ్చు. సో రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ రీజన్ అయిపోయింది. కంపారిజన్ నేను కొన్ని చెప్తాను. అంటే రిపీటెడ్ గా 2011 నుండి 24 వరకు జరిగిన ఎగ్జామినేషన్ లో ఏవైతే రిపీటెడ్ గా అడిగారో వాటిపై నేను ప్రాధాన్యత ఇచ్చి చెప్తాను. ఇప్పుడు అన్ని చెప్పి ఇక్కడ మీ యొక్క విలువైన సమయాన్ని నేను వృధా చేయాలని అనుకోవట్లేదు. ఓకేనా. సో కంపారిజన్ అంటే ఏంటి? సో వీ షుడ్ కంపేర్ టు వన్ టు అనదర్ పర్సన్, వన్ థింగ్ టు అనదర్ థింగ్, అండ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఆర్ వన్ క్వాలిటీ టు అనదర్ క్వాలిటీ, వన్ క్వాంటిటీ టు అనదర్ క్వాంటిటీ. సో దీన్ని కంపారిజన్ అంటాం. సో రైట్, ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఎటువంటి పదాలు ఉపయోగిస్తాం?
సో కంపారిజన్ చేసి కామెంట్ చేయండి. కంపారిజన్ లో ఎటువంటి పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలారిటీ ఏం చెప్పొచ్చుమా? సిమిలారిటీ. ఆల్సో, ఓకే, ఆల్సో, జస్ట్ ఏజ్, జస్ట్ లైక్, సిమిలారిటీ, ఆల్సో, జస్ట్ ఏజ్, అలాగే జస్ట్ లైక్, ఓకేనమ్మా, జస్ట్ లైక్, నెక్స్ట్ ఏజ్, ఇటువంటి పదాలని ఉపయోగించి మనం సేమ్ ఏజ్, ఓన్లీ ఏజ్ కాదు, సేమ్ ఏజ్, ఇటువంటి పదాలను ఉపయోగించి మనం ఏం చెప్పొచ్చు అంటే ద వర్డ్ ఇస్ బిలాంగ్స్ టు ద కంపారిజన్ అని చెప్పొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ కంపారిజన్ అంటే. నెక్స్ట్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ ఎగ్జామినేషన్ లో వస్తున్నాయి, కండిషన్. అయితే మనకి ఆప్షన్ లో క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత అది రీజనా, కంపారిజనా, కండిషన్ అడగట్లేదు, ఈ వర్డ్స్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్, అది కూడా నేర్పిస్తాను. ఎలా క్వశ్చన్స్ వస్తుంది, ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఎలా చేయాలి కూడా నేను నేర్పిస్తాను. ప్రతిదీ క్లియర్ గా నేర్పించడం జరుగుతుంది. ఓకే, రైట్. చెప్పా కదా, క్లాస్ విన్న తర్వాత ఏ ఒక క్రైటీరియాలో కూడా మనకి డౌట్ రాకూడదు. నెక్స్ట్ కండిషన్ కోసం. కండిషన్ అంటే అందరికీ అర్థమైపోయింది. ఇఫ్ కానీ లేదా వెదర్ కానీ, ఏడమ్మా, ఇఫ్ కానీ, వెదర్ కానీ, దో కానీ, అలాగే ఆల్దో కానీ, ఇటువంటి పదాలన్నీ మనం ఏం చెప్పవచ్చు? కండిషన్ అని చెప్పవచ్చు. ఓకే, ఇన్ కేస్, అన్లెస్, ఓకే, ఇన్ కేస్, అలాగే అన్లెస్, ఇటువంటి పదాలన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు? కండిషన్ కి సంబంధించిన పదాలని చెప్పొచ్చు. రైట్, కండిషన్ గురించి అర్థమైంది కదా. మరి ఇఫ్ తో పాటు మనం క్లాజ్ రాయవచ్చు, వెదర్ తో పాటు క్లాజ్ రాయవచ్చు, దోతో పాటు కండిషన్ రాయవచ్చు, ఆల్తో పాటు కండిషన్ స్టేట్మెంట్ రాయవచ్చు కదా. సో దాన్ని కూడా ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటికి సంబంధించినవి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది ఎడిషన్. ఎడిషన్ కి సంబంధించినటువంటి, ఎడిషన్ కి సంబంధించిన పదాలు ముఖ్యంగా ఏంటి ఉంటాయమ్మా? అండ్, ఏంటుంటాయి? అండ్ ఆల్సో, మోర్ ఎవర్, నెక్స్ట్ మోర్ ఎవర్, అలాగే ఫర్దర్ మోర్. ఎక్కువ రిపీటెడ్ గా ఈ పదాలు కనిపిస్తాయి, ఆ పదాలే నేను తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్ మోర్, ఇటువంటి పదాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో దీస్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది ఎడిషన్ అంటాం. మరి ఆర్డర్ కి సంబంధించిన పదాలు అయితే ఆర్డర్, ఆర్డర్ కి సంబంధించిన పదాలు మీరు బాగా గమనించండి. సో ఆర్డర్ లో ముఖ్యంగా ఎటువంటి పదాలను మీరు ఉపయోగిస్తారు? ఫస్ట్, అలాగే సెకండ్, థర్డ్, ఏదైతే ఈ పదాలు వస్తున్నాయి, అడ్వర్బ్, అడ్జెక్టివ్ వర్డ్స్ వస్తాయి, అవి మనం ఆర్డర్ రూపంలో మనం చెప్పాలి. లేకపోతే నియర్ బై, నియర్ బై, అలాగే బట్, అలాగే ఎట్, ఓకే, బట్, ఓకే, ఇటువంటి పదాలు, ఫైనలీ, ఓకే, ఇటువంటి పదాలన్నీ మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ వర్డ్స్ ఆర్ వేర్ వి ఎక్స్ప్రెస్ వాట్? ఆర్డర్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ పదాలని మనం గుర్తుంచుకోగలిగితే అంటే ఏ వర్డ్ దేనికి సూచిస్తుంది అనేది మీకు ఒక అవగాహన వస్తే చాలు. ఆ అవగాహన పెంచడానికి నేను ఇక్కడ ప్రయత్నించాను. హోప్ యు అండర్స్టాండ్. సో ఇప్పుడు టెక్స్చువల్ పార్ట్ లో ఏమి ఇచ్చారో అంతే, దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్లీ చెప్పాను కదా, 2011 నుంచి 24 వరకు ఈ పదాలతో పాటు తీసుకొని సెంటెన్స్ రూపంలో కన్స్ట్రక్షన్ చేసి ఆప్షన్ లో వీటి నుంచి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా చాలా పదాలు ఉన్నాయి, ఇన్ఫాసిస్ కానీ ఇంకోటి చాలా ఉన్నాయి, బట్ నేను తీసుకున్న కొన్ని మాత్రమే. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు టెక్స్చువల్ గ్రామర్ లో మనం చూస్తే ఏ రూపంలో ఇచ్చారు, ఏ టెక్స్చువల్ గ్రామర్ చూసినా కూడా అదే ఉంటుంది. చూద్దాం. తర్వాత క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది కూడా నేర్పిస్తా. సో చూడండి, లింకర్స్ ని మనం ఏంటంటామంటే కనెక్టింగ్ వర్డ్స్ అంటామని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. లింకర్స్ కి ఏమంటారమ్మా? కనెక్టింగ్ వర్డ్స్ అనేసి అంటారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అనే వర్డ్ ఇచ్చారు, నెక్స్ట్ అనే వర్డ్ ఇచ్చారు, ఆఫ్టర్ దట్ అనే వర్డ్ ఇచ్చారు, ఫైనలీ అని ఇచ్చారు, దెన్ అనే వర్డ్ ఇచ్చారు. ఇవన్నీ పదాలను ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఒక పారాగ్రాఫ్ ని రాయడం జరిగింది. మరి ఈ పారాగ్రాఫ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి అనేక పదాలని జోడించి మనం రాయాలి కదా. ఆ జోడించే పదాలనే మనం లింకర్స్ అంటాం. ఆ జోడించే పదాలని కొన్ని దగ్గర రీజన్ రూపంలో చెప్పొచ్చు, కొన్ని దగ్గర కండిషన్ రూపంలో చెప్పొచ్చు,
కొన్ని దగ్గర ఎంఫాసిస్ రూపంలో చెప్పొచ్చు, కొన్ని దగ్గర కండిషన్ రూపంలో చెప్పొచ్చు, మరియు ఆర్డర్ రూపంలో ఉంటాయి. సో ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు చూడండి, దెన్ అని చెప్పడం జరిగింది, ఫైనల్ అని చెప్పడం. ఫైనల్ ఈజ్ బిలాంగ్స్ టు ది విచ్ టైప్ ఆఫ్ వర్డ్ అండ్ ఆర్డర్. ఆఫ్టర్ దట్ తర్వాత, సో ఏదైనా తర్వాత, సో ఇది కండిషన్ అవుతుందా, కంపారిజన్ అవుతుందా, రిజల్ట్ అవుతుందా, ఎడిషన్ అవుతుందా. సో నెక్స్ట్, సో దీస్ వర్డ్స్ ఫస్ట్ సెకండ్ నెక్స్ట్, సో కండిషన్, ఇలాంటి పదాలన్నిటికీ మనం అనొచ్చు అంటే, సో ఫస్ట్ అక్కడ ఫైనల్లీ, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ రూపంలో రాయడానికి సమ్ లింకర్స్ టు ఇండికేట్ ది కనెక్షన్ అమంగ్ ది సెంటెన్స్ ఆర్డర్ టు స్టెప్ ది స్మూత్ ఫ్లో అండ్ ఐడియస్ ప్రాసెస్. అంటే వాక్యానికి పరిపూర్ణమైన అర్థం రూపంలో తెలియపరచడానికి, వాక్యానికి ఎదుటి వారికి మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ని, ఏదైనా భావాన్ని తెలియపరిచేటప్పుడు అది ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో ఉపయోగించడానికి కొన్ని పదాలని తీసుకుంటాం. అటువంటి పదాలని మనం ఏమంటాం, లింకర్స్ అని అంటాము. ఓకే, సో హోప్ యు అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఇస్ ద మనం అంటాం, దాన్ని మనం ఏంటో లింకర్స్ అంటాం. సో దెన్ కానీ, ఆఫ్టర్ దట్ కానీ, నెక్స్ట్ కానీ, ఫస్ట్ కానీ, ఫైనల్ అంటే చివరికి మనం అంటాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు, సో చూడండి, వర్డ్స్ ఇచ్చారు, అక్కడ లింకర్స్ ఇచ్చారు, ఫస్ట్ నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఎటువంటి పదాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఇచ్చుంటారు, దాని గురించి మనం క్లియర్గా అంటే టెక్స్ట్ బుక్ చూడండి. సో 5th క్లాస్లో ఇది ఇవ్వడం జరిగింది, బ్లూజమ్ 5లో ఈ లింకర్స్ని ఉపయోగించి రాయమన్నారు. ఇప్పుడు ఈ లింకర్స్ని ఎలా ఉపయోగించి రాయాలో ఇక్కడ మీకు నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత మీకు క్లియర్గా వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడంటే యాజ్ వెల్ యాజ్, సెకండ్ వన్ ఏంటంటే ఇన్ ది సేమ్ వే, in the same way, such as, at the same time, although, at the same time, next although. ఈ పదాలను ఉపయోగించి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రాయండి అన్న టెక్స్ట్ బుక్ లో. సో 5th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటువంటి పదాలని ఎలా ఉపయోగించి రాయవచ్చు, మరి ఈ పదాలని ఈ సెంటెన్స్ నుంచి మనకి టెట్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను. రైట్, ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డేస్, రోజ్ అండ్ జస్మైన్ అన్నారు. ఈ గార్డెన్ లో, ఓకే, ఇన్ దిస్ గార్డెన్ you will see many types of flowers. అనేక రకాలమైన పువ్వులు ఉన్నాయి ఎక్కడ, గార్డెన్ లో, రోజ్ అండ్ జస్మైన్. అప్పుడు ఎక్కడ చూడండి, యాజ్ వెల్ యాజ్, ఇన్ ది సేమ్ వే, సచ్ యాజ్, ఎట్ ది సేమ్ టైం, లేదా ఆల్దో. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు దాని యొక్క అర్థాలు మనకి తెలియాలి. అంటే ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఈ గార్డెన్ లో మీరు అనేక రకాలమైన పువ్వుల్ని చూడగలుగుతారు. ఓకే, అనేక రకాలమైనటువంటి అంటే, సో ఏమన్నారు, యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అనేక రకాలమైన పువ్వులు చూడగలుగుతారు. అవి ఏంటి, రోజ్ అండ్ జస్మైన్. అంటే ఏజ్ వెల్ ఏజ్ రాస్తామా, ఏజ్ వెల్ ఏజ్ అనేది రీజన్ చెప్పేటప్పుడు రాస్తాం కదా. ఇప్పుడు అసలైన స్టేట్మెంట్కి వచ్చాం. ఏజ్ వెల్ అనేది రీజన్, ఇన్ ది సేమ్ వే, సో దీన్ని మనం ఇంఫాసిస్ అనొచ్చు, లేదు అంటే ఓకే ఇన్ ది సేమ్ వే, లేదా సచేజ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, సచేజ్ అనే ఒక వర్డ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఆల్దో అంటే దో అంటే కండిషన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ సచేజ్ అంటే అవి ఏంటి అంటే ఏ పువ్వులు ఉన్నాయి అంటే ఆ పువ్వులు ఉన్నాయి అంట. అవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అనేక రకాల పువ్వులు ఉన్నాయి, అవి ఏంటి అనేసి అంటాం. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అవి ఏంటంటే మనం చెప్తాం. సో అలా చెప్పేటప్పుడు ఏ వర్డ్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే సచ్ యాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అవి, ఎస్ కొంతమంది కామెంట్ చేశారు, రైట్ ఆన్సర్ ఏడొస్తుందమ్మా, సచ్ యాజ్. అవి ఏవి అంటే సచ్ యాజ్, అవి రోజ్ అండ్ జస్మైన్ అని అర్థం. ఓకే, రోజ్ అండ్ జస్మైన్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, డేస్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్. డేస్ ఇట్ లౌడ్ అండ్ క్రౌడెడ్, చూడండి చాలా లౌడ్గా ఉంటుందంట,
క్రౌడెడ్గా ఉంటుందట. ఐ లవ్ కాన్సెప్ట్ అని చెప్పారు. అంటే ఎక్కడ మీరు గమనించాలి, చాలా లౌడ్గా ఉంటుంది మరియు క్రౌడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, లేదా ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా లౌడ్గా ఉంటుంది మరియు ఎలా ఉంటుంది? క్రౌడెడ్గా ఉంటుంది. అలాగని వెళ్ళడం మానేస్తామా? వీఆర్ ఫ్యాన్స్ అంటాం కదా. కాబట్టి ఐ లవ్ కాన్సర్ట్. ఓకే, ఆ లౌడ్లోనికి వెళ్ళడం నాకు ఇష్టం, ఆ క్రౌడ్లో వెళ్ళడం మరి సినిమా చూడడం నాకు ఇష్టం అంటాం. అటువంటి స్టేట్మెంట్లో అంటే ఎంత జనాలు ఉండనివ్వండి, ఎంత లౌడ్ అవనివ్వండి, నేను అక్కడికి వెళ్ళడం అయినా మనం ఎటువంటి పదాలను ఉపయోగిస్తాం అంటే ద స్టేట్మెంట్ షుడ్ ఎక్స్ప్రెస్ వాట్ అబౌట్. అంటే ఇక్కడ ఏంటి వస్తుంది? ఎట్ ది సేమ్ వే, ఆల్దోవా, ఇన్ ది సేమ్ వే, యాజ్ వెల్ యాజ్. సో స్టేట్మెంట్ మనకి దేన్ని సూచిస్తుందంటే వీ అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ కండిషన్ గురించి తెలియజేస్తుంది. ఎంత జనాలు ఉన్నప్పటికీ కూడా కదా, ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, నోటిఫికేషన్ చాలా ఇప్పుడు మనకి చాలా క్రౌడ్ ఉంది. ఎలా క్రౌడ్ ఉంది? ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అప్లై చేస్తారు, కానీ లౌడ్ నాయిస్ కూడా ఉంది. ఏంటి లౌడ్ నాయిస్? ఒక్కొక్కరు ఒక్కొక్క విధాలుగా చెప్తుంటారు. కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది ఈజీ అంటారు. చూడండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టా వెరీ డిఫికల్టా, యా ఇది అదే టైం మనం వేరే సబ్జెక్ట్ మీద మనం దృష్టి పెడితే మనకి వస్తుంది అంటారు. కొంతమంది ఇంగ్లీష్ ఇస్ వెరీ, అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని ఇలా కొన్ని షార్ట్ ట్రిక్తో పాటు వెళ్తే మినిమం మార్క్స్ వచ్చేది. అంటే అవుట్ ఆఫ్ 15-30 మార్క్స్లో ప్యాసేజ్లో ఒకవేళ ఇలా చేస్తే ఒక 10 మార్క్స్, ఇంకొంచెం దృష్టి పెడితే ఒక 5 మార్కులు వస్తుంది, 15 మార్కులు అనేసి ఎక్స్పెక్టేషన్ చేసి అసలు ఇంగ్లీష్ బుక్ తెలియదు, అక్కడక్కడ ఒక అరగంట గంట తీసి ఎగ్జామ్కి వెళ్తారు. సో ఇది ఒక రూఢి, అదే ఒక నాడి. ఇంకొకరు అయ్యమ్మ ఇంగ్లీష్ అంటే నాకు అస్సలు పడదు, నాకు అస్సలు భయం, నేను అస్సలు చదవను అంటాడు. ఒకరు అంటారు, సార్ ఐ బిలాంగ్స్ టు తెలుగు మీడియం, ఐ డోంట్ నో మినిమం హౌ టు ప్రొనౌన్స్ ది వర్డ్, ఐ డోంట్ నో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్, హౌ కెన్ ఐ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ నాకు ఖచ్చితంగా నేర్చుకోవాలని పట్టుదల అవుతుంది, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి నాకు తెలియదు అంటారు. ఒకరేమో నాకు ఐ కెన్ స్పీక్ వెరీ ఎక్సలెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ డీల్ ద సబ్జెక్ట్ వెరీ వెల్, సో ఐ హ్యావ్ నో డౌట్, ఎనీ డౌట్, సో నాకు ఇంగ్లీష్ ఈజీ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావాలతో ఉన్నారు. ఎంతమంది భావాల్లో ఈ శబ్దాలన్నీ వింటూ చాలా లౌడ్గా ఉంది. మరి ఎంతగా ఉంది అంటే క్రౌడ్ చాలా క్రౌడ్గా ఉంది. కానీ ఆ లౌడ్లో, ఆ క్రౌడ్లో నాకు నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఎక్కువ మార్కు పొందడమే నా ఒక కాన్సెప్ట్. ఐ లవ్ ఇట్. ఓకే, అటువంటి అంటే దీనికి ఏ స్టేట్మెంట్ తెలియజేస్తుంది? కండిషన్ కదా. మరి కండిషన్ స్టేట్మెంట్ తెలియజేస్తే అక్కడ కండిషన్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందమ్మా? యాజ్ వెల్ యాజ్ కండిషన్ కాదు కదా. సో ఇట్ కెన్ సే ఆ విధంగా అంటే ఇట్ కెన్ సే వాట్ ఈస్ రిజల్ట్ ఆర్ వి సే వాట్ ఈస్ కాల్డ్ రీజన్స్. ఓకేనా, రీజన్ చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ది సేమ్ వే, అదే మీనింగ్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం సచ్ ఇస్ ఆల్రెడీ అయిపోయింది, దో ఆల్దో ఉంది. సో దిస్ ఇస్ ద కండిషన్ స్టేట్మెంట్. అర్థమైందమ్మా? సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఏంటి అవుతుందంటే ఆల్దో ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఆల్దో ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. మూడోది చూద్దాం. ద లీవ్స్ ఆఫ్ ది tamarind, the leaves of the tamarind can also be cooked and eaten days ways spinach. Okay, spinach. Okay, the leaves of tamarind. Tamarind అంటే తెలుసు కదమ్మా, చింతపండు. చింతపండు ఒక ఆకులు, చాలా ఆ ఆకులు అంటే ఏంటంటే కెన్ ఆల్సో బి కుక్డ్, అవి వంట చేయబడుతుంది. కెన్ ఆల్సో బి కుక్డ్, ఎస్. అవి ఎలా ఉంటాయి అంటే తినడానికి స్పైన్కి ఎలా అయితే ఉంటాయో మన ఆకుకూరలు తింటాం కదా, అది ఎలా ఉంటుంది అది కూడా అలాగే ఉంటుంది. దానివల్ల కూడా హెల్త్కి మంచిది అనేసి అంటారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో జరిగింది. అంటే ఎక్కడ ఈ వర్డ్తో పాటు ఎక్కడ కంపేర్ చేయడం జరిగింది. ఎవరికి? టమరిన్ లీవ్స్ కి కంపేర్ చేయడం జరిగింది. మీరు ఎలాగ చదువుతారో పగలు రాత్రి నేను కూడా అలాగే చదువుతాను అంటే ఏం జరిగింది? మన ఇద్దరి మధ్య కంపారిజన్ జరిగింది. మీరు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, నేను టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. మిమ్మల్ని నేర్పించడానికి, మీరు నేర్చుకోవడానికి, అంతే తేడా. సో both of us, we are traveling in the same field, same aim, same dream. అప్పుడు ఏమవుతుంది?
కదా. అప్పుడు మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు? సార్ నేను నైట్ 2 o'clock వరకు చదువు. మీరు 2 o'clock వరకు, నేను 2:30 వరకు చదువుతున్నాను. ఎస్, వెరీ గుడ్. నేను కూడా 2 వరకు చదువుతున్నాను. సో ఎర్లీ మార్నింగ్ ఎంత లేస్తున్నారు? 5 o'clock, 6 o'clock. నేను కూడా అలాగే లేస్తున్నాను. సో వాట్ ఈస్ ద థింగ్ ఇస్ హియర్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ యూ అండ్ మీ. సో వాట్ ఈస్ ద థింగ్? టు గెయిన్, టు రీచ్ అవర్ గోల్స్, అంతే కదా. సో ఒక దానితో పాటు ఇంకోటి సమతుల్యతని చూడడం జరుగుతుంది. సో అటువంటి అప్పుడు యాజ్ వెల్ యాజ్ రాస్తామా ఇన్ ది సేమ్ వే, లేకపోతే అట్ ది సేమ్ టైం రాదు. అట్ ది సేమ్ టైం ఇట్ ఎక్స్ప్రెస్ టైం. సో టైంని సూచిస్తుంది వర్డ్, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్, ఇన్ ది సేమ్ వే, అట్ ది సేమ్ టైమా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది రాయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ ఎలా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇఫ్ ఐ ట్రాన్స్లేట్ ది స్టేట్మెంట్ ఇన్ తెలుగు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ టు అండ్ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ ఎగ్జామ్ హాల్లో మరి నేను ఉండను కదా, అందుకోసం ఇప్పటి నుంచే గ్రామర్ పై, రూల్స్ రెగ్యులేషన్ పై నేర్పించడానికి నేను ప్రయత్నిస్తాను. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇన్ ది సేమ్ వే, ఎస్, ఇన్ ది సేమ్ వే ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మీరు ఏ దారిలో రాత్రి 12-1 గంట వరకు కష్టపడి చదువుతున్నారో, నేను కూడా అదే దారిలో కష్టపడి చదువుతున్నాను కదా. సో బోత్ ఆఫ్ us సేమ్ డ్రీమ్ కదా. సో అటువంటి సందర్భంలో మనం సేమ్, ఇన్ ది సేమ్ వే అంటాం. నెక్స్ట్, సీడ్స్ యాపిల్స్, డేస్ ఆరెంజెస్ అన్నారు. చూడండి, తను యాపిల్ తిన్నది అంట, తింటుందట, ఆరెంజ్ కూడా. అంటే ఇక్కడ ఏం చేసింది స్టేట్మెంట్? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్టేట్మెంట్ ఇస్ ఇండికేటింగ్. వాట్ ద స్టేట్మెంట్ ఇండికేట్స్. అక్కడ స్టేట్మెంట్ దేన్ని సూచిస్తుంది అని మనం గమనించాలి, రైట్. సో కావాలి, తను ఏపిల్ తింటుంది. సో ఏపిల్ తో పాటు ఆరెంజ్ కూడా తింటుంది. ఇప్పుడు మనం రైస్ తింటాం, రైస్ తో పాటు మనం ఏం కర్రీ కూడా, ఒక రైస్ తింటామా? కాదు. సో రైస్ తో కదా, తో. కాబట్టి అటువంటి ఏంటి వస్తుంది? ఎట్ ది సేమ్ టైమ్, యాజ్ వెల్ యాజ్. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ అబౌట్ ది రిజల్ట్ కదా. సో దట్ ఈస్ వి సే తను యాపిల్ తింటుంది, అలాగే ఆరెంజ్ కూడా తింటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి వస్తుంది? యాజ్ వెల్ యాజ్. వెరీ గుడ్, చాలా మంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. గుడ్, దట్స్ ఫైన్, స్పిరిట్ బాగుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్. మరి మిగిలితే అది రాసేద్దాం. ఎట్ ది సేమ్ టైం, ఎట్ ది సేమ్ టైం, ఇదే మిగిలింది కదా, రైట్. సో వీఆర్ యూజింగ్ అప్ అవర్ నేచురల్ రిసోర్స్, ఎట్ ది సేమ్ టైం పొల్యూటింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ విత్ ది డేంజరస్ కెమికల్స్. వచ్చిందాక సేమ్ టైం ఏ సందర్భంలో ఉపయోగించాలి? నేను క్లాస్ చెప్తుంటాను, ఎట్ ది సేమ్ టైం మోటివేషన్ కూడా చేస్తుంటాను. నేను క్లాస్ చెప్తుంటాను, ఎట్ ది సేమ్ టైం ఐ టీచ్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ లైఫ్ పాత్. జీవితంలో ఏ దారి వైపు వెళ్తే మన గమ్యానికి చేరుకోవచ్చు అని కూడా చెప్తుంటాను. పాఠం చెప్పడం వచ్చు, గుణపాఠం కూడా చెప్పడం వచ్చు. ఓకే, ఈ పాఠంతో పాటు, గుణపాఠంతో పాటు ఇవి ముఖ్యమైనది జీవిత పాఠం కూడా చెప్పడం వచ్చు. అంటే ఈ గుణపాఠం ఎప్పుడు వస్తుంది? ఎవరు చెప్పకపోయినా తన జీవితంలో ఎక్స్పీరియన్స్తో వస్తుంది. కానీ పాఠం చెప్పేవాళ్ళు సృష్టిలో అందరూ వస్తారు, కానీ జీవిత పాఠం చెప్పేవారు మాత్రం చాలా అరుదుగా దొరుకుతారు. సో కానీ ఈ జీవిత పాఠాలు చెప్పే వ్యక్తి ఒక మాటలు అంత వేగం ఎవరికి రుచించవు. బికాస్ అవి చాలా చేదుగా ఉంటాయి. అది భవిష్యత్తులో తీయదనం కనిపిస్తుంది, కానీ వినేటప్పుడు అది చాలా చేదుగా ఉంటుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ అవే మనకి ఒక ఆయుధం, అస్త్రంగా మారుతుంది. బట్ వినేటప్పటికి మాత్రం అది చాలా చేదుగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద. అయితే వీటికి సంబంధించిన మనం చేసాం. ఎక్కడేంటంటే కొన్ని పదాలు ఇచ్చారు. ఇదే స్క్రీన్ షాట్ ఇంకొక పేజీలోపు, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకో దగ్గర నెక్స్ట్ స్లైడ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పాం కదమ్మా, రిజల్ట్ గురించి, కంపారిజన్ గురించి, అలాగే కండిషన్స్, అలాగే ఎడిషన్స్, ఆర్డర్, కొన్ని పదాలు చెప్పాం కదా. అటువంటి పదాల్లో మనకి ఇది ఆ వర్డ్ని. సో ద స్టూడెంట్స్ వేర్ ఆస్కెడ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ది స్పోర్ట్స్ డే అన్నారు. ఎక్కడ సిమిలర్లీ అన్నారు. ఈ సిమిలర్ అని చెప్పే పదం వాట్ ద వర్డ్ ఈస్ ఇండికేటింగ్. ఎక్కడ ఈ లింకర్ ఒక ఈ అంటే ఎక్కడ అండర్లైన్ చేసాడు ఏంటది? సిమిలర్లీ. ఈ సిమిలర్లీ అనేది ఏంటి? సో సిమిలర్లీ అని చెప్పేటప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సిమిలర్లీ ద స్టూడెంట్స్ వేర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఎట్ ది స్పోర్ట్స్ డే.
సో ఆస్క్ టు డ్రెస్ సిమిలర్లీ స్పోర్ట్స్ డే. సో ఇక్కడ ద సిమిలర్లీ ఈజ్ యూజింగ్ వాట్ విచ్ టైప్ ఆఫ్ వర్డ్? సిమిలర్లీ దేన్ని కంపారిజన్ కి వచ్చేటప్పుడు మనం ఉపయోగిస్తాం కదా. సిమిలర్లీ ఈజ్ మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ది కంపారిజన్ కదా. ఓకే, కంపారిజన్ రైట్. అయితే ఇక్కడ ఏ ఆన్సర్ వస్తుంది గమనించండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్కి వెళ్దాం. ఓకేనా రైట్. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్కి వెళ్దాం. 10 seconds after that I was happily bouncing up and down. ఏంటన్నారు ఇక్కడ? ఆఫ్టర్ దట్ అన్నారు. ఏ లింకింగ్ వర్డ్ వచ్చింది? ఆఫ్టర్ దట్ అని లింకింగ్ వర్డ్ వచ్చింది. దీని యొక్క మీనింగ్ ఏంటి మనం తర్వాత మాట్లాడదాం. 10 seconds ఆఫ్టర్ దట్, తర్వాత 10 seconds తర్వాత ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నాడట బికాస్ ఆఫ్ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఆఫ్టర్ దట్ ఏ విధంగా ఎక్కడ ఉపయోగించారనేది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. హీఈస్ ఫాండ్ ఆఫ్ లర్నింగ్ కరాటే బట్ హిజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజింగ్ హిమ్. బట్ వచ్చింది అక్కడ గమనించండి. సో రైట్, బట్ వచ్చింది. నెక్స్ట్ ఓకే, బట్ వచ్చింది. she likes to play football and volleyball అని చెప్పారు. she likes to football and ఎక్కడ and అని లింకర్ ఇవ్వడం జరిగింది. there are so many team sports, for example ఏంటి ఇచ్చారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. ఇప్పుడు గమనించండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. రైట్, సో వీ షుడ్ హ్యావ్ టు నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దీని గురించి మనకి అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ రాయగలుగుతాం. రైట్, ఎస్, ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చేసాం. ఓకే, దీనికి ఎక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఆన్సర్స్ కరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే వాట్ ద టెండెన్స్ ఈజ్ ఇండికేటింగ్, దానికోసం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దాని యొక్క మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటవుతుంది? ఓకే, ఇక్కడ ఏమని చెప్పారు? ద స్టూడెంట్స్ వేర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ది స్పోర్ట్స్ డే అన్నాం. ఇక్కడ సిమిలర్లీ అనేసి ఒకటి వచ్చింది కదా. మరి సిమిలర్లీ అనే వర్డ్ వాట్ టైప్ ఆఫ్ లింకర్స్ వీ షుడ్ హ్యావ్ టు, ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటంటే సిమిలర్లీ దేనికి సూచించింది. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఏంటి? సిమిలారిటీ, టైం, కాంట్రాస్ట్, ఎడిషన్, ఎగ్జాంపుల్. సో సిమిలర్లీ అంటే దేన్ని చెప్తామమ్మా? యా, సిమిలర్లీ అంటే వి షుడ్ యూజ్ ఫర్ ది కంపారిజన్ పర్పస్ కదా, కంపారిజన్ పర్పస్. ఓకే, సో టైం సూచించేటప్పుడు సో వీ కెన్ యూజ్ టైం అనేది మోస్ట్లీ టైం. ఓకేనా. కాంట్రాస్ట్ అంటే మనం కండిషన్ స్టేట్మెంట్ లో మనం ఉపయోగిస్తాం లేదా కాంట్రాస్ట్ అంటాం. ఓకే, కండిషన్ గురించి చెప్పేటప్పుడు కాంట్రాస్ట్ చెప్తాం. ఎడిషన్, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో ఎడిషన్ అంటే ఎడిషన్ గురించి మనం చెప్తాం. అంటే we should while we are going to what combined చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ రీజన్ గురించి చెప్పేటప్పుడు లేదా ఒక దాన్ని ఉదాహరణంగా మనం తీసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ వర్డ్. అయితే అక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్ దేనికి సూచిస్తుంది? ఇప్పుడు చూడండి, బట్ ఉంది, బట్ దేన్ని సూచిస్తుంది? ఆఫ్టర్ దట్ ఉంది, ఇది దేన్ని సూచిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇది దేన్ని సూచిస్తుంది? అంటే దానికి సంబంధించిన పదాలు ఎక్కడ ఉన్నాయి, అంతేనా? దానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. ఇది మనం గమనించాల్సింది. సో ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ అన్నారు. ఇవన్నీ ఏంటైంది? ఖోఖో కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటొచ్చిందమ్మా మీరు గమనించాలి. ఇవన్నీ ఏమొచ్చింది? ఓకే, ఇవన్నీ ఏంటొచ్చింది? ఇది మనం గమనించాల్సింది. రైట్, ఒకదానితో పాటు ఒకటేటైంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఒకదానితో పాటు ఒకటేటైంది, ఎడిషన్ అయింది. ఇక్కడ చూడండి, సీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. తను ఫుట్బాల్ ఆడుతున్నారు మరియు వాలీబాల్ కూడా ఆడటం జరుగుతుంది. కాబట్టి ఎండ్ అనేది మనం కంజక్షన్ కూడా చెప్పొచ్చు కదా సార్. కంజక్షన్ చెప్పొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లింకర్ రూపంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ
చెప్పేటప్పుడు ఏమవుతుంది సార్, ఇది మనం గమనించాల్సింది. ఓకే, ఫుట్బాల్ ఆడడం జరుగుతుంది మరి వాలీబాల్, ఇక్కడ కూడా సేమ్ ఇది. బట్ అంటే మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, ఇది మనకి కావాల్సింది. రైట్, బట్ అంటే మోస్ట్లీ వీ కెన్ యూస్. సో ఆర్డర్ రూపంలో చెప్పేటప్పుడు హీఈస్ ఎ ఫాండ్ ఆఫ్ లర్నింగ్ కరెక్ట్ బట్ ఫర్దర్ ఇట్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. సో బట్ అనేది ఏంటి చెప్తామమ్మా, సో ఆర్డర్. తనకి హీఈస్ ఎ ఫాండ్ ఆఫ్ లర్నింగ్ తనకి కరెక్ట్ నేర్చుకోవడం చాలా ఇష్టం, కానీ హిజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇష్టం, కానీ తండ్రి మేరకు నేనేం చేశాను, మ్యాథమెటిక్స్ నేర్చాను. నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. నువ్వు ఇంటర్మీడియట్ చేస్తే రేపు పొద్దున బీటెక్ చేయొచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. వద్దు, ఈ ఇంగ్లీష్ నీకు తిండి పెట్టదు, ఇంగ్లీష్ టీచర్ అయ్యి. సో అదే నువ్వు బీటెక్ మ్యాథమెటిక్స్ తీస్తే రేపు పొద్దున బీటెక్ చేస్తే, బీటెక్ చేస్తే నీకు నెలకి 1,00,000 రూపాయల శాలరీ ఉంటుంది అని నాన్న చెప్పారు. నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ తీసుకున్నా. ఓకే, సో అలా ఇప్పుడు మనం ఏం బట్ట అనేది ఏ పర్పస్ లో ఉపయోగించాం ఇక్కడ, ఆర్డర్. ఎవరి ఆర్డర్, తండ్రి గారి యొక్క ఆర్డర్ కోసం మనం ఉపయోగించాం. సో ఇది మనం గమనించాలి, ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. 10 seconds ఆఫ్టర్ దట్ అని చెప్పారు, ఆఫ్టర్ దట్ అని చెప్పడం జరిగింది. ఏ వర్డ్ ఉపయోగించారమ్మా, ఆఫ్టర్ దట్. 10 seconds ఆఫ్టర్ దట్ ఐ అంటే దీన్ని దేని సింపుల్ చెప్పు, రిజల్టా? ఎస్, మనం సింపుల్ గా చెప్పవచ్చు. దేని సూచిస్తుంది? ఎస్, రిజల్ట్స్. సో 10 seconds ఆఫ్టర్ దట్ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. సో అక్కడ రిజల్ట్ గురించి తెలియపరిచేటప్పుడు ఈ వర్డ్ ని ఎక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్డ్ ని ఐడెంటిఫికేషన్ చేయడం ఎక్కడ మనకి. అయితే రేపు పొద్దున మనకి ఏ రూపంలో ఎగ్జామ్ లో అడుగుతారు అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. అంటే చూడండి, ఇప్పుడు నేను ఇదే మన ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకొని సో స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఇచ్చేసి హీఈస్ ద ఫాండ్ ఆఫ్ లర్నింగ్ కరాటే బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్ అనేసి అండర్లైన్ చేస్తారు. బట్ కి అండర్లైన్, ఫైండ్ అవుట్ ది అండర్లైన్ వర్డ్ అండ్ ఫైండ్ అవుట్ ది అండర్లైన్ లింకర్ వర్డ్ అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఒకటేమో కండిషన్ అంటారు, ఒకరేమో కంపారిజన్ అంటారు, ఒకటేమో కండిషన్ అంటారు, ఒకరేమో రిజల్ట్ అంటారు, ఒకరేమో కంపారిజన్ అని చెప్తారు, ఇంకొక దగ్గర వాట్ వి సే ఆర్డర్ అని చెప్తారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే వీ కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఎస్, తన తండ్రి యొక్క ఆర్డర్ రూపంలో. కానీ ఇక్కడ సమ్ టైమ్స్ మనం ఏంటంటే కండిషన్ లేదా రిజల్ట్ లేదా కంపారిజన్. సో ఎస్, బట్ అంటే ముఖ్యంగా కానీ అంటే సమ్ టైమ్స్ లేదా సమ్ టైమ్స్ వి యూజ్ ఫర్ ది రిజల్ట్ కదా, రిజల్ట్ అనేసి మనం రాస్తాం. ఈ అవగాహన రావాలి. అంటే ఆ ఎగ్జామ్ లో చేసేది ఏంటంటే ఈ పదాలని అండర్లైన్ చేసి అది ఏ టైప్ ఆఫ్ లింకర్, దాని మూలమైన పదము గురించి అడగడం జరుగుతుంది. లేదా సెంటెన్స్ ఇచ్చేసి అక్కడ ఎటువంటి పదం వస్తుంది అనేసి. ఇంకొక మోడల్ ఎలా ఇస్తాడు అంటే క్వశ్చన్ 10 సెకండ్ ఇచ్చేసి స్టేట్మెంట్ లో బ్రాకెట్ లో మనకి ఏంటి ఇస్తాడంటే ఇక్కడ ఆఫ్టర్ వర్డ్ ఇప్పుడు ఇది డేస్ రూపంలో ఇస్తాడు. 10 seconds డేస్ ఇట్ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ 4 ఆప్షన్ ఇస్తారు. ఆఫ్టర్ దట్, రెండోది ఓకే లేటర్, ఓకే థర్డ్ వన్ ఓకే లేటర్ అని ఇస్తుంది, థర్డ్ వన్ సిమిలర్లీ, ఓకే ఫోర్త్ వన్ ఇంకొక వర్డ్ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పదాలు ఇవ్వడం జరిగింది. చూస్ ది ఫాలోయింగ్ ఆప్షన్ అంటారు. ఇలా ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏదో వర్డ్, ఏ వర్డ్ అక్కడ సూటబుల్ అవుతుందో దాన్ని చూస్ చేయండి. ఈ 2 విధాల్లోనే మనకి క్వశ్చన్ వస్తుంది. అంతే, ఇంతసేపు మనం డిస్కషన్ చేసింది ఈ 2 మోడల్లోనే క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఏ మోడల్లో క్వశ్చన్ రావట్లేదు. లింకర్ అనే టాపిక్ నుంచి 2 వేస్, ఈ 2 కాన్సెప్ట్ మాత్రమే లింకర్లు ఉంది. ఒకటి దాని మోడల్ని, దాని ఒక రూట్ మీనింగ్ ని తెలుసుకోవడం, రెండోది ఆ పదం మీ సూటబుల్ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ 2 మోడల్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి తప్ప ఇంకా ఏ మోడల్ నుంచి క్వశ్చన్స్ రావట్లేదు. దీనికి వేరియస్ ఫ్రేజెస్ వేరియస్ విధంగా మారుస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 మోడల్ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ అంటూ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ గా ఇవ్వడం జరుగుతుంది. Hope you understand.
ఇక్కడ 2 మోడల్ మాత్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీస్ ఆఫ్ కంప్రెషన్కి వెళ్ళాము, 5 మోడల్సే, కానీ మేజర్గా కాన్సెప్ట్ నుంచి అన్ని 5 మోడల్స్ ఉన్నాయి. దాన్ని డిఫరెంట్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడానికి 2 విధాలు, అనేక విధాలు చేయవచ్చు, కానీ ఇక్కడ లెర్నింగ్ అనేది 2 మోడల్స్ మాత్రమే. ఈ 2 మోడల్ కాన్సెప్ట్ తెలిసిపోతే ఈజీగా మనం ఎగ్జామ్ హాల్లో చూస్ చేయవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్. ఇప్పుడు మీకు క్వశ్చన్లోనికి వద్దాం. క్వశ్చన్లోనికి వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఐ డోంట్ లైక్ దోస్ బెంగర్స్, దే డేస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిసైడ్ ఇచ్చారు, చూడండి బిసైడ్స్ ఇచ్చారు, అపార్ట్ ఫ్రమ్ ఇచ్చారు, ఇన్ ఎడిషన్ టు ఇచ్చారు. ఇన్ ఎడిషన్ వచ్చేటప్పుడు ఎప్పుడు వైల్ యు ఆర్ గోయింగ్ టు ది ఎడిషన్ ఎడింగ్. అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్ గురించి చెప్పేటప్పుడే కదా, దాని నుంచి వేరేగా చెప్పేటప్పుడు. బిసైడ్ అంటే ఇక్కడ బిసైడ్ వచ్చింది, బిసైడ్స్ అంటే ఏంటి ఎక్కువ, ఇది కూడా ఎడిషనే కదా, ఎడిషన్కి వచ్చేటప్పుడు చెప్తాం కదా. ఓకేనా? సో ఇక్కడ బిసైడ్ అనేసి ఇచ్చారు, బిసైడ్ అపార్ట్ ఫ్రమ్ ఇన్ ఎడిషన్ అన్నారు. అయితే ఇక్కడ ఐ డోంట్ లైక్ దోస్ బెంగల్స్ అని చెప్పారు. ఐ డోంట్ లైక్ బోత్ దోస్ బెంగల్స్, దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్. అవి ఇక్కడ బిసైడ్స్ వస్తుందా, దోస్ బెంగల్స్, ఐ డోంట్ లైక్ దోస్ బెంగల్స్ బిసైడ్స్ వస్తుందా లేదా బిసైడ్ వస్తుందా, అపార్ట్ ఫ్రమ్ వస్తుందా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే, సో దే ఆర్ డేస్ టు ఎక్స్పెన్సివ్. బిసైడ్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బెంగిల్స్ కంటే ధర అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే బెంగిల్ కంటే దాని యొక్క కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో రైట్ ఆన్సర్ ఏంటి వస్తుంది, బిసైడ్స్ అనేది వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆల్రెడీ చూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఏ వర్డ్స్ వస్తున్నాయి గమనించండి. చూస్ ద లింకింగ్ వర్డ్. ఇప్పుడు లింకింగ్ వర్డ్ ని చూస్ చేయమన్నారు. చూస్ ద లింకింగ్ వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ కాంట్రాస్ట్. ఎస్, ఈ మోడల్స్, ఇది 2వ మోడల్. ఈ 2 మోడల్లోనే క్వశ్చన్స్ అన్ని వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లింకింగ్ వర్డ్ ని చూస్ చేయమన్నారు. ద వర్డ్ షుడ్ బిలాంగ్స్ టు ద కాంట్రాస్ట్ కి సంబంధించిన వర్డ్ అయి ఉండాలి. ఇది మనకి అడిగినటువంటి స్టేట్మెంట్. ఆన్సర్ చేయాలి. రైట్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ వాట్? సో బట్. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, సో ఇచ్చాడు, బట్ ఇచ్చాడు, తజ్ ఇచ్చాడు, మోర్ ఎవర్ అనేది మనం ఏం చెప్పొచ్చు, ఎడిషన్ కి సంబంధించిన వర్డ్. మరి తజ్ అంటే రీజన్ కి సంబంధించిన వర్డ్, లేదా రిజల్ట్ కి సంబంధించిన వర్డ్ కదమ్మా. మరి బట్ అంటే కాంట్రాస్ట్ కి సంబంధించిన వర్డ్. దేనికి సంబంధించింది? కాంట్రాస్ట్ కి సంబంధించి. సో అంటే ఇది కూడా రిజల్ట్ అని చెప్పొచ్చు. ఓకేనమ్మా, షో అంటే రిజల్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో this is the, okay, which is the exact answer? But is the exact answer. Hope you understand. Next question. Identify the set of contrasting connectors. Okay, ekkada therefore contrasting సంబంధించినవి కనెక్టర్స్ అంటే లింకర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో అది కాంట్రాస్టింగ్ సంబంధించిన పదాలన్నీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించ therefore, nevertheless, furthermore. సో furthermore అనేసి మనం డిస్కషన్ చేసాం. furthermore అనేది ఎడిషన్ కి సంబంధించిన వర్డ్. therefore అంటే రిజల్ట్ కి సంబంధించిన వర్డ్ కదా, అందువలన లేదా రీజన్ కి సంబంధించిన వర్డ్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. పోయింది. సెకండ్ వన్ ఏంటన్నాడు? బట్. ఇప్పుడు మాట్లాడాను బట్. హౌ ఎవర్, నెవర్త్లెస్, ఇది అయ్యే అవకాశం ఉంది. చూద్దామా? ఓకే, కాంట్రాస్టింగ్ కాబట్టి. మూడోది సబ్స్టిట్యూట్లీ, కాన్సిక్వెంట్లీ, హౌ ఎవర్ అన్నారు. సో ఆల్టర్నేటివ్ పదాలు ఏవైతే ఇచ్చాడో హౌ ఎవర్, ఓకేనా, ఎక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏదైతే ఇచ్చారో హౌ ఎవర్, కాన్సిక్వెంట్లీ, సబ్స్టిట్యూట్లీ, ఈ పదాలన్నీ కూడా ఈ కాంట్రాస్టింగ్ కి రిలేషన్ లేని పదాలు ఇవి. నెక్స్ట్ ఆన్ ది కాంట్రరీ, యాజ్ ఎ రిజల్ట్,
సో ఫర్దర్ మోర్ ఇది ఎడిషన్ వచ్చింది, ఇది రిజల్ట్ కి సంబంధించిన వర్డ్, కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో విచ్ ఇస్ ద దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా పదాలు ఇస్తారు. అయితే ఈ పదాలని గుర్తుంచుకోవడం అనేది కష్టమని మనం అనుకుంటాం. కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఒక క్లూ వర్డ్ ఉంటుంది. ఆ క్లూ వర్డ్ని పట్టుకుంటే ఆన్సర్ అనేది మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏటేటో వర్డ్ ఇచ్చాడు, ఓకే, ఆ వర్డ్ అన్ని నాకు గుర్తు లేకపోతే కొన్ని పదాలు ఇప్పుడు చూడండి, ఫర్దర్ మోర్ ఇచ్చారు. ఫర్దర్ మోర్, మోర్ అంటే అక్కడ ఏంటి, కలపడానికి ఉపయోగించిన ఎడిషనే కదా. సో కాబట్టి ఇది కూడా ఎడిషన్. కానీ వాడు ఏమన్నారు, కాంట్రాస్టింగ్ కి సంబంధించిన పదాలు రాయమన్నారు, కాబట్టి అది కాదు అనేసి మనకి అర్థమైంది. ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. Preachers preach many things. Days many of them do not practice what they preach. So ఇక్కడ so that, in spite of, however, as a result. Which is the exact answer? Come on quick. ఇప్పుడు పదాలు కొన్ని ఇవ్వడం జరిగింది. సో దట్ అని ఇచ్చారు. మరి సో దట్ దేనికి సంబంధించిన పదాలు? ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్స్పైట్ ఆఫ్ దేనికి సంబంధించింది? ఇన్స్పైట్ అంటే కాంట్రాస్ట్ కి సంబంధించినటువంటి వర్డ్. ఓకే, సో దట్ అంటే ఏంటి, కాబట్టి కదా మనం ఉపయోగిస్తున్నాం సో దట్ కదమ్మా. సో దట్ అనేది కాబట్టి అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ హౌ ఎవర్ అని చెప్పారు. హౌ ఎవర్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? తర్వాత ఏజ్ ఎ రిజల్ట్. ఏజ్ ఎ రిజల్ట్ అది వర్డ్ లోనే ఉంది. దేనికి సంబంధించింది? రిజల్ట్ కి సంబంధించినటువంటి పదం కదా. సో స్టేట్మెంట్లు ఏమన్నారు? ప్రీచర్స్ ప్రీచ్ మెనీ థింగ్స్. ఎవరో బోధించే వాళ్ళు చాలా విషయాలు బోధిస్తారు, కానీ డేస్ మెనీ ఆఫ్ దెమ్ డూ నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. చెప్పేవాళ్ళు చాలా విషయాలు చెప్తారు, కానీ అవన్నీ కూడా వారు పాటించరు. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదవుతుందంటే, సో రైట్ ఆన్సర్ ఇస్ ద హవర్. ఏదేమైనప్పటికీ కూడా వారు చెప్పేవన్నీ కూడా వారు పాటించరు అని ఎక్కడ మీనింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఇండికేట్ సిమిలారిటీ. సిమిలారిటీకి సంబంధించిన పదాలని మన ఇక్కడ చూస్ చేయమని చెప్పారు. రైట్. ఆన్ ది కాంట్రరీ, స్టిల్, ఇన్ ది సేమ్ వే, హౌ ఎవర్ అన్నాడు. సో రైట్. సో రైట్, చూజ్ ఇట్. On the contrary, still, okay, still, however, in the same way. In the same way ఎక్కడ మనం నేర్చాము? ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉన్న పదమే కదా, ఇన్ ది సేమ్ వే. సో స్టిల్, ఓకే, స్టిల్ ఇచ్చారు, ఇన్ ది సేమ్ వే ఇచ్చారు, నెక్స్ట్ హౌ ఎవర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దీస్ థింగ్స్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ట్రిక్ పెట్టినప్పుడు మీకు అర్థమైపోయింది. అదే దారిలో రాయండి అంటే, ఇన్ ది సేమ్ వే ఈస్ ఇండికేటింగ్ అబౌట్ ది సిమిలారిటీ. అదే రూపంలో ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్ లో ఇది నేర్చాం. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. సి వెంట్ టు ది డాక్టర్, దే సి మైట్ బి క్యూర్డ్ అని చెప్పారు. సి వెంట్ టు ది బికాస్, దేర్ ఫార్, యాజ్ వెల్ యాజ్, అన్లెస్. ఇక్కడ 4 పదాలు కూడా చూడండి. బికాజ్ అనేది మనం ఏ పర్పజ్లో ఉపయోగిస్తామంటే రీజన్ పర్పజ్లో ఉపయోగిస్తాం. ఓకే, దెర్ఫార్ అనేది లేదా బికాజ్ అనేది రీజన్ అని చెప్పొచ్చు, లేదా సమ్మరీ అని కూడా చెప్పొచ్చు అమ్మ, నో ప్రాబ్లం.
దెర్ఫర్ అనేది కూడా సమ్మరీ అని చెప్పవచ్చు, లేదా రీజన్ యాజ్ వెల్ యాజ్, అంటే యాజ్ వెల్ యాజ్ మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ది వాట్ యాజ్ వెల్ యాజ్ అనేది కంపేర్ చేసేటప్పుడు యాజ్ వెల్ యాజ్ ఉపయోగిస్తాం, అంతేనా? యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ అన్లెస్, కాబట్టి. ఓకే, సో అన్లెస్. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. సో రైట్, సిక్స్త్ వన్. She went to the doctor. They she might be cured because తను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల, అంటే ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్ ది రిజల్ట్ పర్పస్, అంటే రీజన్ పర్పస్. బికాజ్ అనేది రీజన్ స్టేట్మెంట్ లో తీసుకుంటాం, కాబట్టి దీన్నే మనం ఏమంటూ చెప్పొచ్చు? సమ్మరీ కూడా అని చెప్పొచ్చు. ఓకేనా? బికాజ్ అనేది ఏ రూపంలో చెప్పొచ్చు? సమ్మరీ రూపంలో కూడా చెప్పొచ్చు, లేదా రీజన్ రూపంలో కూడా చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. that can be used to indicate the sequence. అంటే సీక్వెన్స్ మీన్స్ we should write it a order. ఒక ఆర్డర్ లో ఉండేటట్టు మనం రాయాలి. ఎట్ అయినప్పటికీ, హెన్స్ అందువలన, ఏ ఆల్ ది సేమ్, లైక్ వైస్ అని ఇచ్చాడు. 4 పదాలు ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూస్ ది లింకర్ దట్ కెన్ బి ఇండికేట్ ఎ సీక్వెన్స్. ఓకేనా? ఒక ఆర్డర్ రూపంలో రాసేటప్పుడు ఎటువంటి పదాలని మనం ఉపయోగిస్తాము అంటే, సో రైట్ హెన్స్. ఓకే, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి వస్తుందమ్మా? హెన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఎట్ అయినప్పటికీ, అంటే వీ షుడ్ రైట్ ఎట్ అనేది మోస్ట్లీ వీ కెన్ వాట్ ఎట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే మోస్ట్లీ కన్సెషన్. ఎక్కడ ఉపయోగిస్తాం? కన్సెషన్ గురించి చెప్పేటప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. అలాగే హెన్స్ ఇప్పుడే అన్నాం. హెన్స్ దేని గురించి ఒక ఆర్డర్ రూపంలో చెప్పేటప్పుడు మనం అందువలన, అయినందువలన అని చెప్పేటప్పుడు. మరి ఆల్ ది సేమ్ అంటే సిమిలారిటీ, అది మనకి తెలుసు. లైక్ వైజ్ కూడా సిమిలారిటీ. సో మోస్ట్లీ, సో దీస్ ఆర్ ది right answer is the hence is the exact answer. Hope you understand. So right, next. So the linker among the following that indicates addition. Addition కి సంబంధించిన పదం ఏది? సో ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వర్డ్ అని చెప్పొచ్చు. ఎడిషన్ కి సంబంధించిన పదం ఏది అన్నారు కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో రైట్. చూడండి, దెర్ఫోర్ ఉంది, హెన్స్ ఉంది, ఫర్దర్ మోర్ ఉంది, దస్ ఉంది. సో 3 పదాలు కూడా రీజన్ కి సంబంధించిన పదాల్లా కనిపిస్తున్నాయి కదా. దెర్ఫోర్ ఉంది కదా, దెర్ఫోర్ ఉంది. మనం మాట్లాడే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది, దెర్ఫోర్ అని చెప్పడం జరిగింది కదా. రెండోది హెన్స్, అందువలన అంటాం. సో మోస్ట్లీ వీఆర్ యూజింగ్ సేమ్ మీనింగ్ ది బోత్ థింగ్స్ కదా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? So right, which is the exact answer. సో సింపుల్, ఏం లేదు. ఎడిషన్ అంటే చివరికి ఏట్ వస్తుంది, మోర్, కాబట్టి రైట్ ఎడ్. ఇవన్నీ దెర్ఫోర్, హెన్స్, thus we are using for the purpose of reason. సో మోస్ట్లీ ఏ పర్పస్ లో ఉపయోగిస్తాం? రీజన్ పర్పస్ లో ఉపయోగిస్తాం కదా. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఫర్దర్ మోర్ ఇస్ ద ఎడిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, డ్రైవింగ్ ఏ కార్ కెన్ బి ఎక్స్పెన్సివ్. ద బైసైకిల్ ఈజ్ ఏ డే సేఫ్ ఫ్రమ్ ఏ ట్రాన్స్పోర్ట్. చూడండి, డ్రైవింగ్ ఏ కార్ కెన్ బి ఎక్స్పెన్సివ్. మనం ఏదైతే కార్ డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అంట. అయితే ద బైసైకిల్ డే సేఫ్ ఫార్మ్ అంటే అప్పుడు ఆఫ్టర్ రాయాలా, ఆన్ ది అదర్ హ్యాండ్ రాయాలా, ఆల్దో రాయాలా, బట్ రాయాలా. బట్ ఏ సందర్భంలో రాస్తాం? కానీ అంటే అది, కానీ ఇది, కానీ. ఓకే, బట్ మోస్ట్లీ యూజ్ ఇన్ ద డిఫరెంట్ ఫ్రేజ్, డిఫరెంట్ ప్లేస్.
ఇక్కడ ఆల్దో ఇస్ ద మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ఇన్ ది కండిషన్ పర్పస్ కదా. ఆల్దో అనేది లేదా కండిషన్ పర్పస్ లో మనం ఉపయోగిస్తాం, లేదా కన్సెషన్ పర్పస్ లో ఉపయోగిస్తాం. ఆన్ ది అదర్ హ్యాండ్ అనేసి ఇచ్చాడు కదమ్మా. ఆన్ ది అదర్, దీన్ని ఆన్ ది అదర్ హ్యాండ్ కి దీన్ని ఏం చెప్పాలి, జనరలైజ్డ్ వర్డ్ ఇది. కొన్ని పదాలు అన్నిట్లో ఉండవు, సో దానికి మనం ఏంటి చెప్పవచ్చు, జనరలైజ్డ్ వాడవచ్చు. ఆఫ్టర్ అని చెప్పాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, 9th వన్ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే దానికి బదులుగా. అంటే ఎప్పుడైతే కార్ ఎక్స్పెన్సివ్ అయిందో బైసైకిల్ ఇస్ బెటర్ కదా, బెటర్ ఆపర్చునిటీకి వెళ్తాం కదా, బదులుగా. సో ఇటువంటి పదాలని మనం ఏం చెప్పవచ్చు, జనరలైజ్డ్ వర్డ్స్ అని చెప్పవచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ది జనరలైజ్డ్ వర్డ్. నెక్స్ట్ యూ హ్యావ్ 3 అండ్ చూడండి, యూ హ్యావ్ 3 and I have a 2 days, we have 5 all together. Choose the linker that fit for the blank. Therefore, for instance, incidentally, by the way. Therefore అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాం, therefore అనేది రీజన్ పర్పస్ ఉపయోగిస్తాం కదమ్మా. సో రైట్, అందువలన. ఓకేనా. సో నెక్స్ట్ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కమన్ పోయి ఫర్ ఇన్స్టాన్స్, ఇన్సిడెంట్లీ, బై ది వే. ఫర్ ఇన్స్టాన్స్ అనేది ఇలిస్ట్రేషన్ గురించి చెప్పేటప్పుడు మనం రాస్తాం. ఫర్ ఇన్స్టాన్స్ దెర్ఫార్ అని చెప్పారు, సో అందువలన అంటాం దెర్ఫార్. ఓకే. సో దెర్ఫార్ ఇస్ విసే మనం చెప్పాము ఏంటంటే సమ్మరీ లేదా రీజన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్సిడెంట్లీ అని చెప్పాం, అనుకోకుండా ఏదైనా జరుగుతుంటాయో, సో అటువంటి దాని సందర్భంలో మనం ఇన్సిడెంట్లీ రాస్తాం. ఓకేనా. సో by the way, last one is the by the way. So which is the exact answer? So sa ఇది చాలా ఈజీ, దీనికోసం మనం ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదంటే. ఎస్, యూ హ్యావ్ ఎ 3 and I have a 2 days, we have a 5 together అంటే therefore అందువల్ల. సో the statement is indicating about the summary or a result. మీ దగ్గర 2 ఉంది, నా దగ్గర 3 ఉంది, అందుకోసం మన ఇద్దరితో కలిసి 5 ఉన్నాయి. So that is the therefore అందువలన అంటే we can say that is a summary or the result statement అని చెప్పవచ్చు. a reason statement, not result. reason కి result కి కొంచెం డిఫరెంట్ వస్తుంది. I understand your point of view, this I don't agree with you. Choose the most suitable linker that fit for the will. చూడండి, I understand your point of view, మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు చెప్తే అంటే ట్రాన్స్లేషన్ చేస్తే ఏంటంటే ఆప్షన్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందుకోసం నేను ట్రాన్స్లేషన్ చేయను. అంటే మీకున్నటువంటి ఇంగ్లీష్ చదివి మీరు అర్థం చేసుకునే ఎబిలిటీ బట్టి మీరు వెళ్ళాలి. నేను ట్రాన్స్లేషన్ చేసి చెప్తే మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందుకోసమే మ్యాక్సిమం నేను ట్రాన్స్లేషన్ చేయడం లైక్ చేయను. ఓకే. సో దట్స్ నెక్స్ట్ వన్, పాయింట్ ఆఫ్ వ్యూ. డేస్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోగలను, కానీ దాన్ని నేను అంగీకరించను అన్న. సో ఇప్పుడు అదే మనం చెప్తే మరి ఆన్సర్ వచ్చేస్తుంది. సో వాట్ వి సే, రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చెప్పిందే. హౌ ఎవర్, మీరు చెప్పింది వాస్తవమే అయినప్పటికీ దానిని నేను అంగీకరించలేను. ఓకే. హౌ ఎవర్ అంగీకరించలేను. సో దట్ అంటే వి షుడ్ ఎక్స్ప్రెస్ ఫర్ ది రీజన్ స్టేట్. ఓకేనా. సో we should not consequently. ఓకేనా. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ అంటే మోస్ట్లీ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ది సమ్మరీ. ఓకేనా. నెక్స్ట్ ఆల్దో ఇస్ యూజింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్. దేనికి ఉపయోగించు, కండిషన్ స్టేట్మెంట్. కాబట్టి రైట్ ఆన్సర్ హౌ ఎవర్. మీరు చెప్పినవన్నీ బాగుంది అయినప్పటికీ నా మనసు అంగీకరించట్లేదు. హౌ ఎవర్ ఐ డోంట్ లైక్, ఆర్ హౌ ఎవర్ ఐ కాంట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ అంటే ఇవి మీరు పెర్ఫెక్ట్గా ఆన్సర్ రాయాలి అంటే కండిషన్లో ఉన్న పదాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి, రిజల్ట్ ఉన్న పదాలన్నీ తెలిసి ఉండాలి, కంపారిజన్కి సంబంధించిన పదాలన్నీ తెలిసి ఉండాలి, సమ్మరీకి అని సంబంధించిన పదాలు, జనరలైజేషన్కి, ఆర్డర్కి, ఎడిషన్కి, వీటికి సంబంధించిన పదాలు అన్నీ మీకు ఒకసారి దాని యొక్క ఆ పదం ఒక వర్డ్ ఒక మేము తెలిస్తే తప్ప ఇది రాదు. ఇప్పుడు డిఫికల్ట్ దీంట్లో ఏట్లేదు. ఇప్పుడు రిజల్ట్ అనే వర్డ్ ఉందండి, రిజల్ట్లో ఏముంది, ఇప్పుడు
ఇప్పుడు రిజల్ట్ సో చెప్పొచ్చు, ఏజ్ రిజల్ట్ చెప్పొచ్చు, కాన్సిక్వెన్స్ చెప్పొచ్చు, దెర్ఫార్ చెప్పొచ్చు, దెర్ఫార్, దస్ అండ్ హెన్స్, డ్యూ టు, ఇవన్నీ రీజనే కదా. మరి ఏదైనా ఒక విషయాన్ని ఇలిస్ట్రేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. ఫర్ ఇన్స్టెన్స్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. ఏదైనా క్లాస్ని మనం డీటెయిల్గా డెప్త్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్, సో అని చెప్తాం. సో దాన్ని ఇలిస్ట్రేషన్ అంటాం. సో ఇంక్లూడింగ్ లేదా సచ్ ఎస్, అవి అని చెప్తాం. ఇటువంటి లేదా దట్ ఈస్, ఈ పదాలన్నీ కూడా ఇలిస్ట్రేషన్ కింద వస్తాయి. మరి ఇంకొక పదాలు ఏంటి సార్? ఫర్ కంపారిజన్, కంపారిజన్కి లేదా సిమిలారిటీ కూడా అంటాం. సో కంపారిజన్కి వచ్చేటప్పుడు సిమిలర్లీ, సిమిలారిటీ, లైక్ వైజ్, ఆల్సో, జస్ట్ లైక్, లైక్ దట్, సిమిలర్ టు అండ్ సేమ్ ఎస్, కంపేర్, కంపేర్డ్ విత్, కంపేర్ టు, కంపేర్, ఇటువంటి పదాలని కంపారిజన్కి వస్తుంది. మరి సమ్మరీ దాన్ని రిజల్ట్ అంటాం. సో సమ్మరీ లేదా రీజన్ అంటాం. సో డ్యూ టు, హెన్స్, బికాజ్, దెర్ఫార్, థస్, యాజ్, నెక్స్ట్ సో, ఇటువంటి పదాలన్నీ కూడా రిజల్ట్ కింద వస్తాయి. ఈ పదాలని మనం గుర్తుంచుకోగలిగితే దాని యొక్క భావం తెలుసుకుంటే మనం ఈజీగా రాయవచ్చు. ఓకే, సో రైట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ క్వశ్చన్. ఏం చెప్పారు? హౌఎవర్ ఆల్దో సేమ్ కదా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. గోపి హ్యాడ్ లివ్డ్ ఇన్ ది విలేజ్ ఫర్ 20 years, డేస్ ది లోకల్స్ అని చెప్పారు. సో ఇక్కడ చూస్ ది వర్డ్ దట్ లింక్స్ ద టూ సెంటెన్స్ అన్నారు. స్టిల్, సారీ ఇక్కడ సెంటెన్స్ మిస్ అయింది. లోకల్ స్టిల్ కన్సిడర్ హిమ్ అన్ అవుట్ సైడర్. గోపి గారు దాదాపు 20 సంవత్సరాల నుండి ఆ ఊర్లో ఉంటున్నారు. ఆయన చూడండి, మళ్ళీ అదే సెంటెన్స్ తెలుగుకి వెళ్ళేటప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. డేస్ ద లోకల్ స్టిల్ కన్సిడర్ హిమ్ యాజ్ అవుట్ సైడర్. అక్కడ ఉన్నవారు, ఊరు ప్రజలందరూ ఆయనకి అవుట్ సైడర్ గా పరిగణిస్తున్నారు తప్ప ఆ ఊరికి చెందిన వ్యక్తిగా వాళ్ళు పరిగణించడం లేదు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మినిట్. ఓకే, రైట్. సో స్టిల్ కన్సిడర్ హిమ్ యాజ్ అవుట్ సైడర్ అని చెప్పారు. మరి ఎలా సార్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్. సో దో, త్రో అనేసి అంటే మనం ఇక్కడ రాయలేము. ఎందుకు? చూడండి, నెవర్తలెస్. సో ఎవరు కూడా అంగీకరించట్లేదు కదమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? సో త్రూ అనేది కాదు. గోపి గారు ఆ ఊర్లో దాదాపు 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఉంటున్నారు. ఇక్కడ ఒకవేళ లేకపోతే బికాజ్ అంటే ఆల్రెడీ ద రిజల్ట్ యాక్షన్ కదా. బికాజ్ అని రేజ్, ఏజ్ ఇఫ్ కూడా సిమిలారిటీ చెందిన పదం కాబట్టి. సో దిస్ ఇస్ ద రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్. కాబట్టి ఇక్కడ నెగటివ్ సెన్స్ లో వచ్చింది స్టేట్మెంట్. కాబట్టి వాట్ ఈస్ ద? నెవర్తలెస్ ఇస్ ద. సో నెవర్తలెస్ ద లోకల్స్ స్టిల్ కన్సిడర్ హిమ్ ఏ అవుట్ సైడర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. He studied hard for the test. Days he was confident about his performance. అన్నారు. Despite, as a result, because set. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఆల్ వర్డ్స్ ఆర్ ది మోస్ట్లీ కంజంక్షన్ కి వచ్చిన పదాలు అనిపిస్తుంది. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నేర్చుకున్నారు కదమ్మా. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ లో నేర్చుకున్న పదాలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి. మనం టోటల్ గా 10 మోడల్స్ చెప్పాం, గుర్తుందా? మోడల్ 10s లో టోటల్ గా ఉన్నటువంటి ఆల్ మోడల్స్ 10 అని చెప్పడం. ఆ 10 మోడల్స్ లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఏ పదాలు అయితే వచ్చో ఆ పదాలన్నీ కూడా ఎక్కడ వస్తాయి. సింపుల్ లో పదాలు కనిపిస్తాయి, కాంపౌండ్ లో పదాలు కనిపిస్తాయి, అండ్ కాంప్లెక్స్ లో ఉన్న పదాలు కనిపిస్తాయి. దాని యొక్క ఆ పదాలన్నీ కూడా లింకర్స్. అయితే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ పైన ఎవరికైతే కమెండింగ్ ఉంటుంది ఎక్కడ ఈజీగా మనం ఆన్సర్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో చూడండి, హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ది టెస్ట్. ఆయన చాలా కష్టపడి టెస్ట్ కోసం ప్రిపేర్ అయ్యారు. డేస్ హీ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. తనకి తన ఒక పర్ఫార్మెన్స్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ కాన్ఫిడెంట్ గా ఉంది. చూడండి, డిస్పైట్ అంటే మనం ఎక్కడ ఉపయోగిస్తాం? సో తను నిరంతరం శ్రమించినప్పటికీ కూడా కదా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే,
సో ఇక్కడ యాజ్ ఎ రిజల్ట్ బికాజ్ ఉంది ఎట్ ఉంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్, మీరు ఆన్సర్ చేస్తారా నేను చెప్తాను. He studied hard for the test. He was confident about his performance despite his birth. అంటే ఆయన తన యొక్క పని పట్ల తనకి ఉన్నటువంటి అంటే ఇప్పుడు మీరు చాలా శ్రమించారు. యూ స్టడీడ్ హార్డ్ ఫర్ ది టెట్ ఎగ్జామినేషన్. యూ హ్యావ్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. అప్పుడు ఏంటి వస్తుంది, రిజల్టా కాదా? మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో యాజ్ ఎ రిజల్ట్ అంటే మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ పట్ల మీకు 100% నమ్మకం ఉంది. సో దట్ ఈస్ మీరు కష్టపడి డిస్పైట్ ఎప్పుడు రాయాలి, మీరు పగలరానికి రాత్రనగా కష్టపడి చదివినప్పటికీ కూడా మీరు ఏమయ్యారు, ఫెయిల్. అప్పుడు డిస్పైట్ రాయవచ్చు. లేదా మీరు బాగా కష్టపడి చదివారు, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కారణం మీరు కష్టపడి చదివారు. మీరు కష్టపడి చదివినప్పటికీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేరు, అటువంటి ఎప్పుడు ఈ కంజెక్షన్ లింకర్స్ అన్ని కూడా ఈ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో రైట్. సో ఇప్పుడు రాసేటప్పుడు పదాలు ఏ పర్పజల్ రాస్తున్నాం అనేది కూడా మనం దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్ విత్ ఎ లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్ తో పాటు రాయాలి. ఏ సెంటెన్స్ లింకింగ్ వర్బ్ ఉంది అని అడిగారు. చూడండి, ఇది ఒక మోడల్, అంటే 2024లో ఇది ఒక మోడల్. లింకింగ్ వర్బ్ ని ఉపయోగించి ఏ సెంటెన్స్ లో లింకింగ్ వర్బ్ ఉపయోగించి కన్స్ట్రక్షన్ చేశారు, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేశారని అడిగారు. సో చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. ఒకసారి ఆలోచిద్దాం. వి అంటే సబ్జెక్ట్, ట్రావెల్ అంటే వర్బ్. అంటే ఎక్కడ మెయిన్ వర్బ్ ఉంది కదమ్మా, రైట్. దే ప్లేడ్ సోషల్. సో ప్లేడ్ అనేది కూడా మెయిన్ వర్బ్. ఎక్కడ కూడా మెయిన్ వర్బ్ ఉంది, ఎక్కడ మెయిన్ వర్బ్ ఉంది. సో రైట్. సి ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ ఉంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం ఆపండి. హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. హీ రన్స్ ఇది మెయిన్ వర్బ్. సార్ మెయిన్ వర్బ్ కి మిగతా వర్బ్ కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే మెయిన్ వర్బ్ లో ఫార్మ్స్ ఉంటది. ఏటుంటదేమో ఫార్మ్స్. దట్ ఈస్ వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 ఇలా ఫార్మ్స్ ఉంటాయి. మరి కొన్ని పదాలకి ఫార్మ్స్ ఉండవు. ఇప్పుడు లింకర్ వర్బ్స్ ఏవైతే ఉంటాయి అంటే సెంటెన్స్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇది టెన్స్ పై ఆధారపడి తెలియజేస్తుంది. ఏది ప్రెజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. ఇవి టెన్స్ పై ఆధారపడి తెలియజేసినటువంటి వాక్యాలు కాబట్టి దాన్ని వర్బ్ ఫార్మ్స్ అంటారు. కానీ లింకర్ ఉపయోగించి చెప్పే పదాలన్నీ కూడా టెన్స్ పై ఆధారపడి చెప్పదు, టెన్స్ పై ఆధారపడి చెప్పదు. అందుకోసం వాటికి ఏమంటారంటే కండిషన్ అంటారు, కన్స్ట్రక్ట్ అంటారు, రిజల్ట్ అంటారు, ఆర్డర్ అంటారు, కమాండ్ అంటారు. ఇటువంటి డిఫరెంట్ పదాలతో పాటు పిలవడం జరుగుతుంది. దేనికి, లింకర్స్ కి. సో అక్కడ మెయిన్ వర్బ్ ఉండకుండా సెంటెన్స్ లో వేరే పదాలను ఉపయోగించి వాక్యాన్ని నిర్మాణం చేస్తే దాన్ని మనం లింకర్ గా మనం తీసుకుంటాము. సో అక్కడ మెయిన్ వర్బ్ లేదు. సో అందుకోసం ఇక్కడ ఈజ్ ఏమవుతుందంటే లింకింగ్ వర్బ్ కింద పరిగణించాల్సి ఉంటుంది. ఓకే. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. సో అందరూ రాశారు పర్ఫెక్ట్ గా. ఎగ్జామ్ దగ్గరికి వస్తుందని అందరూ తగ్గారా లేదా టాపిక్ మార్చాలా? గ్రామర్ రోజు గ్రామర్ అంటున్నారు సార్, ఇంకొక టాపిక్ వెళ్ళట్లేదు. సో రేపు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయిపోతే ఎల్లుండి నుంచి మనం వొకాబులరీ స్టేట్మెంట్కి వెళ్దాం. వొకాబులరీ ఒక 2-3 రోజులు కంప్లీట్ చేసి తర్వాత మార్థన్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కట మార్థన్ 2 విధాలు మీకు చెప్తాను. రెండిట్లో మీకు ఏది యూజ్ఫుల్ అవుతుంది, మీకు ఏది హెల్ప్ఫుల్ అవుతుంది అది చెప్తే దాన్ని బట్టి నేను మార్థన్ పెడతాను. ఓకేనా? సో రైట్.
ఐ వాంటెడ్ టు బై ది ల్యాప్టాప్ డేస్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్ అన్నారు. ఐ వాంటెడ్ టు బై ద ల్యాప్టాప్ కదా, నేను ఒక ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నాను. డేస్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్, నా దగ్గర ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కొనాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నెవర్త్ సో ఎట్. సో విచ్ ఇస్ ద? సో రైట్, ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ల్యాప్టాప్ కొనాలనుకున్నాను, ఓకేనా? ఐ వాంటెడ్ టు బై ద ల్యాప్టాప్, నేను కొనాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అని ఎప్పుడు స్టేట్మెంట్ని ఒక రీజన్ రూపంలో చెప్పేటప్పుడు ఇప్పుడే మనం అన్నాం కదా. సో ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చి మనం చెప్తుంటాం. సో నెవర్త్ ఈ నెవర్త్ అనేది ఎప్పుడు నెగటివ్ సెన్స్ని ఉపయోగించేటప్పుడు కానీ ఉపయోగించేటప్పుడు మనం ఉపయోగిస్తాం. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఇప్పుడు సో అంటే ఏంటి? తన దగ్గర ఒక రీజన్ కానీ అంటే రిజల్ట్ గురించి తెలియజేసేటప్పుడు మనం ఉపయోగిస్తాం, ఓకేనా? లేదా కంపారిజన్ చేసేటప్పుడు కూడా సోను ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ చూడండి ఎట్ట అనేది ఉంది. ఎట్ట అంటే దీని అర్థం ఏంటి? ఎట్ట అంటే ఏంటి? ఇప్పుడు బట్టకి ఎట్టకి తేడా ఏంటండి? నేను ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను కానీ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది మై బడ్జెట్ కదా. సో బట్టని రీప్లేస్ చేసి ఎట్ అయినప్పటికీ, సో నేను కొనాలి అనుకుంటున్నాను అయినప్పటికీ అది చాలా అవుట్ ఆఫ్ మై బడ్జెట్, నా బడ్జెట్కి ఎక్కువగా ఉంది అని చెప్తాం. సో అటువంటి సందర్భంలో మనం ఏంటి రాయాలి? ఎట్. సో నెవర్త్ నెగటివ్ లెస్ అనేది ఇక్కడ నెగటివ్ సెన్స్కి వెళ్ళిపోతుంది కానీ నెగటివ్ స్టేట్మెంట్లు చెప్పలేదు కదా, అది నా అవుట్ ఆఫ్ బడ్జెట్లో ఉంది అని చెప్పారు. సో ఎట్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో హియర్ డిసిషన్ కంప్లీట్ గానే వచ్చి ఉంటే యూ కెన్ చూస్ నెవర్త్. డిసిషన్ కంప్లీట్ రాలే, ఫ్యూచర్ యాక్షన్ స్టేట్మెంట్ వచ్చింది. ఫ్యూచర్ యాక్షన్ స్టేట్మెంట్ డిసిషన్ కానీ కంప్లీట్ రూపంలో వస్తే యు ఆర్ చూసింగ్ నెవర్త్ ఈజ్ కరెక్ట్. డెసిషన్ కంప్లీట్ రూపంలో రాలేదు ఇక్కడ, అది గమనించాలి. డెసిషన్ కంప్లీట్ రూపంలో రాలేదు కాబట్టి నెవర్త్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఎట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. సో రైట్. యాక్చువల్లీ లింకర్స్ నుంచి మనకి 2011-12 ప్రతి ఇయర్ ఇచ్చారు కానీ అన్ని సంవత్సరాలు అయితే క్వశ్చన్స్ లేవు, చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఎందుకు ఎక్కువ తీసుకో, ఎక్కువ మోడల్స్ లేవు. పదే 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 ఇక్కడ రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటేమో 2 కాన్సెప్ట్లోనే క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక క్వశ్చన్ ఏంటంటే వర్డ్స్ ఇచ్చి అది కండిషనా కాంట్రాస్టా, ఓకేనా? కండిషనా కాంట్రాస్టా, రిజల్టా, ఎడిషనా, కంపారిజనా లేదంటే ఏంటి అని అడుగుతారు ఒకటి. రెండోది స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఎటువంటి వర్డ్ని కన్స్ట్రక్షన్ చేస్తే అది స్టేట్మెంట్కి పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తుంది అనేసి అడుగుతారు. ఈ 2 విధాల్లోనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. బట్ట అనేది బట్టకి ఎట్టకి కొంత డిఫరెంట్ ఉంది. ఓకే, బట్టకి బట్ట అంటే కానీ అని ఉపయోగిస్తాం, ఎట్ట అంటే అయినప్పటికీ అని చెప్తాం. సో బట్ట అనేది మోస్ట్లీ నేను చేశాను కానీ తను చూడలేదు, నేను చెప్పాను కానీ తను వినలేదు. ఓకే, సో ఆ రీజన్లో కానీ 2 స్టేట్మెంట్లు ఒకటి కాదు. సంతోష్ గారు మీరు చెప్పింది కరెక్ట్, నేను 2 స్టేట్మెంట్లు కూడా ఒకటని చెప్పలేదు. సో అటువంటి సందర్భంలో కానీ అది నాకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఓకేనా? అటువంటి సందర్భంలో మనం ఉపయోగించవచ్చు. సో ఇక్కడ లింకర్ నుంచి పెద్ద సమస్య అయితే లేదు, 2 కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అవుతుంది. ఒకటి చెప్పిన పదాల నుంచి, రెండోది అది ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఈ 2 మనకి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది, మరి ఏ క్వశ్చన్స్ లేదు. నేను ఇప్పుడు 30-40 క్వశ్చన్ 50 క్వశ్చన్ తీసుకున్నా, ఈ 2 మోడల్ నుంచి పదే రిపీటెడ్గా వస్తాయి. సో ఈ రిపీటెడ్ వర్డ్స్ని మనం గుర్తుంచుకోవాలంటే ఈ రిపీటెడ్ వర్డ్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ వర్డ్ ఏంటి అనేది మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. The word belongs to the result, the word belongs to the comparison, the word belongs to the condition, the word belongs to the addition order. దీనికి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వే ఏంటంటే నేను అందించిన మెటీరియల్స్ చూడండి,
చాలా క్లియర్గా డీటెయిల్గా మెటీరియల్ ఉంది. అది ఒక్కసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎవర్ అంటే కండిషన్కి సంబంధించిన పదాలన్నీ ఒక దగ్గర, కంపారిజన్కి సంబంధించిన పదాలన్నీ ద్వారా, కండిషన్కి సంబంధించిన పదాలన్నీ కూడా ఎడిషన్కి, రిజల్ట్కి, ఆర్డర్కి దేనికి దాన్ని సపరేట్గా ఒక డయాగ్రామ్ రూపంలో పొందుపరచడం జరిగింది. సో అవి చూస్తే మీకు ఫర్ ఎవర్ గుర్తుంటుంది, ఈజీగా ఆన్సర్ చేయగలరు. అంతే, దీనికంటే మరి డిఫికల్ట్ అయితే లేదు. సో వన్ ఆఫ్ ది నా దృష్టిలో చాలా ఈజియెస్ట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను. సో అది మీరు కూడా అలాగే నేర్చుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. మెటీరియల్లో ఉంది. ఓకేనా, మెటీరియల్లో ఇచ్చాను. మన ఫోల్డర్లో మీరు గమనించలేదా? చూడండి, మీరు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. సో చూడండి, అక్కడ ఇంగ్లీష్ మెటీరియల్ అనేది ప్రతి ఒక్క ఫోల్డర్లో ఇంగ్లీష్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఈ మెటీరియల్లో ప్రతి అంటే పేపర్ 1, పేపర్ 2 ఎవరైతే తీసుకున్నారో ఆ మెటీరియల్ అయితే ఇది ఉంది. అది చూస్తే చాలు. శేఖర్ గారు ఒకసారి చూడండి, ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి లేదని కాల్ బ్యాక్ చేసి నేను చూపిస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద రేపు టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ అగ్రిమెంట్. ఓకేనా? లాస్ట్ గ్రామర్ టాపిక్ టుమారో ఇస్ ద. తర్వాత డే ఆఫ్టర్ టుమారో వొకాబులరీ, అంటే సండే నుంచి వొకాబులరీకి వెళ్దాం. ఓకేనా? సో రేపు సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. సో లాస్ట్ టాపిక్ అది లాస్ట్లోనే చెప్పాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ, హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.